ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. అది ఏంటి అంటే తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ ఇచ్చే టైమింగ్స్ ని మళ్ళీ టీటీడీ వారు మార్పు చేయడం జరిగింది. వాటికి సంబంధించి అండ్ అలాగే విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేశారా, కంటిన్యూ చేస్తున్నారా అనే దానికి సంబంధించి, ఇంకా ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరక్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా ఎటువంటి దర్శనం టికెట్స్ లేకుండా తిరుమల స్వామి వారి దర్శనార్థం వచ్చే భక్తులకి కొండ కింద తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఆఫ్లైన్ ఎస్ఎస్డి అనగా స్లాటెడ్ సర్వ దర్శనం, వీటిని టైం స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకెన్స్ అని కూడా అంటారు. ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, 2 తిరుపతి రైల్వే స్టేషన్ కి ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, 3 అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. తిరుపతిలో ఈ 3 ప్లేసెస్ లో కూడా భక్తులకి ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకెన్స్ అనేవి ఇస్తున్నారు. అయితే అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో ఎస్ఎస్డి టోకెన్స్ తో పాటుగా శ్రీవారి మెట్టు మార్గం భక్తులకి దివ్య దర్శనం టోకెన్స్ కూడా ఇస్తున్నారు. అంటే భూదేవి కాంప్లెక్స్ లో ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ కి సపరేట్ గా కౌంటర్స్ ని, సపరేట్ గా క్యూ లైన్స్ ని టీటీడీ వారు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ అనేవి రేపు దర్శనం కి సంబంధించిన టోకెన్స్ ని ముందు రోజు తెల్లవారుజామున ఆఫ్లైన్ లో ఇస్తున్నారు. అయితే ఈ టోకెన్స్ గతంలో ప్రతి రోజు మధ్యాహ్నం 12, 1 గంట, 2 గంటలు, 3 గంటలు ఇలా మధ్యాహ్నం 12 గంటల తరువాత ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. కానీ ప్రస్తుతం అయితే ప్రతి రోజు తెల్లవారుజామున సమయంలో మాత్రమే టోకెన్స్ ఇస్తున్నారండి. గత నెల రోజులుగా అంటే మార్చి 15వ తేదీ నుంచి కూడా ప్రతి రోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో ఈ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తూ ఉన్నారు. కానీ ఈ రోజు ఇంకా ముందుగానే, అంటే ఇంకా 1 గంట ముందుగానే ఈ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నుంచి లాస్ట్ 5 డేస్ గా ఏ రోజు ఏ టైం కి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు అనే స్టేటస్ మనం చూస్తే ఏప్రిల్ 28వ తేదీన ఎగ్జాక్ట్ గా తెల్లవారుజామున 5 గంటలకి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అలాగే ఏప్రిల్ 29, ఏప్రిల్ 30 ఈ 2 రోజులు కూడా తెల్లవారుజామున 4 గంటల 50 నిమిషాల సమయంలో ఈ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. నిన్న అంటే మే 1వ తేదీన ఎగ్జాక్ట్ గా తెల్లవారుజామున 4 గంటలకి ఈ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. మే 2వ తేదీ అనగా ఈ రోజు ఇంకా 1 గంట ముందుగానే అంటే తెల్లవారుజామున 3 గంటల నుంచి ఈ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, తెల్లవారుజామున 2 గంటల తరువాత ఏదో ఒక టైంలో భక్తుల రద్దీని బట్టి ఈ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారండి. కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గమనించుకొని ఎవరైతే ఈ టోకెన్స్ ను తీసుకొని ఈ టోకెన్స్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ వీలైనంత వరకు మిడ్ నైట్ 12, 1 గంట కల్లా ఈ కౌంటర్స్ వద్దకి చేరుకొని క్యూ లైన్ లో ఉండేలా ప్లాన్ చేసుకుంటే ఈ టోకెన్స్ తీసుకొని స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం అయితే ఉంది. అయితే ఇక్కడ టీటీడీ వారు కూడా భక్తుల వైపు నుంచి ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే, ఏ రోజుకు సంబంధించిన టోకెన్స్ ని అదే రోజు తెల్లవారుజామున ఆఫ్లైన్ లో కన్నా ఇచ్చారు అంటే ఈ విధంగా ఆ రోజే తెల్లవారుజామున టోకెన్స్ తీసుకుంటారు. అదే రోజు తిరుమలకి చేరుకొని ఆ టోకెన్స్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకుంటారు. ఇలా రేపటికి సంబంధించిన టోకెన్స్ ని ముందు రోజు తెల్లవారుజామున 2, 3, 4 ఈ టైంలో ఇవ్వడం వలన భక్తులకి ఈ రోజు టోకెన్ తీసుకుంటే రేపు దర్శన సమయం వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. అండ్ శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్రదేశాల్లో ఎస్ఎస్టీ టోకెన్ తీసుకున్న భక్తులు టోకెన్ తీసుకున్న తర్వాత ఈ రోజు తిరుమలకి చేరుకోవాలనుకుంటే వెళ్ళొచ్చు, అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ భూదేవి కాంప్లెక్స్ లో శ్రీవారి మెట్టు మార్గం టోకెన్ తీసుకున్న భక్తులు మాత్రం ఈ రోజు టోకెన్ తీసుకొని ఈ రోజే శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్ళడానికి లేదు. మీరు ఈ రోజంతా కూడా తిరుపతిలోనే స్టే చేసి రేపు దర్శనం టోకెన్ ఉంది కాబట్టి రేపు ఉదయం శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లి 1200 మెట్టు వద్ద ఆ టోకెన్ ని స్కాన్ చేసుకోవాలి. సో శ్రీవారి మెట్టుకు సంబంధించి దివ్య దర్శనం టోకెన్స్ తీసుకున్న భక్తులకి ఈ రోజంతా కూడా తిరుపతిలోనే స్టే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఇలా ముందు రోజు తెల్లవారుజామున ఈ టోకెన్స్ ఇవ్వడం వలన టోకెన్స్ తీసుకున్నటువంటి భక్తులకి అకామిడేషన్ పరంగా కూడా కొంతవరకు ఇబ్బందులు అయితే ఉన్నాయి. కాబట్టి టీటీడీ వారు ఈ ఎస్ఎస్టీ టోకెన్స్ కి సంబంధించి కొంచెం భక్తుల వైపు నుంచి కూడా ఆలోచించి ఏ రోజుకు సంబంధించిన టోకెన్స్ ఆ రోజు తెల్లవారుజామున 3-4 గంటల సమయంలో ఇచ్చారు
చేశారు అంటే ఎలాగూ మధ్యాహ్నం టైం స్లాట్ కి సంబంధించిన టోకెన్స్ ఇప్పుడు ఆఫ్లైన్ లో ఇస్తున్నారు. అలా ఇవ్వడం వలన తెల్లవారుజామున తిరుపతికి వచ్చి ఆ టోకెన్ తీసుకొని అదే రోజు తిరుమలకి చేరుకొని ఆ టోకెన్ ద్వారా అదే రోజు స్వామివారి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆఫ్లైన్ లో ఇచ్చే SSD అండ్ దివ్య దర్శనం టోకెన్స్ ఏ రోజుకు సంబంధించిన టోకెన్స్ ఆ రోజే తెల్లవారుజామున ఆఫ్లైన్ లో తిరుపతిలో ఇస్తే భక్తులకి ఎంత వరకు ఉపయోగకరంగా ఉంటుంది అనేది మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేస్తూ కామెంట్ రూపంలో తెలియచేయవలసిందిగా కోరుచున్నాను. ఇలా ఏ రోజుకు సంబంధించిన టోకెన్స్ అదే రోజు తెల్లవారుజామున ఆఫ్లైన్ లో ఇస్తే ఎక్కువ మంది భక్తుల కంటే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ఎక్కువ మంది భక్తులకి ఈ టోకెన్స్ ఉపయోగపడతాయని నాకు మన ఛానల్లో కామెంట్స్ ద్వారా కొంతమంది భక్తులు తెలియజేశారండి. సో ఆ భక్తులందరి అభిప్రాయాన్ని నేను ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరిగింది. తప్పకుండా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయగలరు. సో మొత్తం మీద ఇక్కడ భక్తులు గమనించుకోవాల్సింది నిన్న తెల్లవారుజామున 4 గంటల నుంచి ఈ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి ఈ ఆఫ్లైన్ SSD టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారండి. దీన్ని గమనించుకొని మీ దర్శన ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోగలరు. ఒకవేళ మీరు తిరుపతికి వచ్చేసరికి ఆ రోజుకు సంబంధించి ఆఫ్లైన్ SSD అండ్ దివ్య దర్శనం టోకెన్స్ కోటా కంప్లీట్ గా అయిపోయింది అనుకోండి. అలాంటి భక్తులు మీరు డైరెక్ట్ గా ఏ టికెట్ టోకెన్ లేకుండా తిరుమలకి చేరుకొని వైకుంఠం 2 ద్వారా వెళ్లి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవచ్చు. కాకపోతే ఈ ధర్మ దర్శనంకి మాత్రం ఆ రోజు ఉన్న భక్తుల రద్దీని బట్టి సమయం అనేది పడుతుందంటే భక్తుల రద్దీ సాధారణంగా ఉంది అనుకోండి ఒక 10 గంటల సమయం, భక్తుల రద్దీ కొంచెం ఎక్కువగా ఉంది అంటే ఒక 15 గంటలు, ఇంకా భక్తుల రద్దీ ఎక్కువగా ఉందంటే 20 నుంచి 24 గంటలు, ఇలా భక్తుల రద్దీని బట్టి ధర్మ దర్శనానికి సమయం పడుతుంది. ఇక నెక్స్ట్ ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఇలా VIP రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలను మే 1వ తేదీ అనగా నిన్నటి నుంచి రద్దు చేశారా లేదా ఎప్పటిలాగే కంటిన్యూ చేస్తున్నారా తెలియచేయండి అని ఎక్కువ మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు. ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఇలా VIP రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలను మే 1వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు టీటీడీ వారు రద్దు చేస్తున్నారు అని కేవలం న్యూస్ ఛానల్స్ లో మాత్రమే న్యూస్ అనేది వచ్చిందండి. అంతేకాని టీటీడీ వారు ఎక్కడా కూడా బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్టు అఫీషియల్ గా ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. దీనిని భక్తులు గమనించుకోగలరు. అండ్ ఇంకొకటి మే 3వ తేదీ ఆదివారం రోజు అంటే రేపు ఆంధ్రప్రదేశ్ VIP రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనం కల్పించాల్సి ఉంది. సో రేపు బ్రేక్ దర్శనం కల్పించాలి అంటే VIP లెటర్స్ ని ఈ రోజు జేఈ ఆఫీస్ లో యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. నిన్న మన ఛానల్ సబ్స్క్రైబర్ ఒకరు కాల్ చేసి మాకు 3వ తేదీకి బ్రేక్ దర్శనం కొరకు లెటర్ ఉందండి, మేము 2వ తేదీ అంటే ఈ రోజు వచ్చి తిరుమలలో జేఈ ఆఫీస్ లో ఆ లెటర్ అనేది సబ్మిట్ చేయొచ్చా, మా లెటర్ ని యాక్సెప్ట్ చేస్తారని ఒక భక్తులు కాల్ చేసి నన్ను అడగడం జరిగిందండి. సో నేను ఆ భక్తులకు ఏం చెప్పాను అంటే టీటీడీ వారు లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్టు అఫీషియల్ గా ఎక్కడ అప్డేట్ అనేది ఇవ్వలేదండి. సో మీరు రేపు తిరుమలకు వచ్చి ఆ లెటర్ ను జేఈ ఆఫీస్ లో సబ్మిట్ చేసి ట్రై చేయండి. యాక్సెప్ట్ చేస్తే మీకు ఎల్లుండి బ్రేక్ దర్శనం ఉంటుంది. యాక్సెప్ట్ చేయకపోతే మనకి బ్రేక్ దర్శనాలు క్యాన్సిల్ చేసినట్టు ఒక అప్డేట్ అనేది తెలుస్తుందండి. వాళ్ళకి నేను చెప్పడం జరిగింది. అండ్ అలాగే నేను కూడా టీటీడీ కాల్ సెంటర్ వాళ్ళకి కాల్ చేసి మాకు బ్రేక్ దర్శనం 3వ తేదీకి సంబంధించి ఉందండి, 2వ తేదీ అంటే ఈ రోజున లెటర్ అనేది యాక్సెప్ట్ చేస్తారా చేయరా, మేము సబ్మిట్ చేయొచ్చా అని కాల్ సెంటర్ వాళ్ళకి కూడా నేను కాల్ చేసి అడిగానండి. సో కాల్ సెంటర్ వాళ్ళు చెప్పిన ఈ విషయం ఏంటి అంటే లెటర్స్ యాక్సెప్ట్ చేయమని మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది మేడం అని చెప్పారు. అండ్ అలాగే మాకు లెటర్ ఉంది, మరి మేము సబ్మిట్ చేయాలా, తిరుమలకి రావాలా వద్దా అని అడిగితే మీరు వచ్చి జేఈఓ ఆఫీస్ లో ట్రై చేసి చూడండి మేడం, లెటర్స్ యాక్సెప్ట్ చేస్తారా క్యాన్సిల్ చేస్తారా అనేది జేఈఓ గారి డెసిషన్, మీరు ట్రై చేసి చూడండి అని కాల్ సెంటర్ వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే మే 2వ వారంలో అంటే నెక్స్ట్ వీక్ లో టీటీడీ బోర్డ్ మీటింగ్ అనేది జరిగి ఆ బోర్డ్ మీటింగ్ లో రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలు కావచ్చు, ఇంకా ఆఫ్లైన్ SSD అండ్ దివ్య దర్శనం టోకెన్స్ కి సంబంధించి కావచ్చు ఒక నిర్ణయం అనేది తీసుకొని టీటీడీ వారు అఫీషియల్ గా అనౌన్స్ చేసే అవకాశం ఉంది అని నాకున్న ఇన్ఫర్మేషన్ అండి. సో మే 2వ వారం అంటే నెక్స్ట్ వీక్ లో టీటీడీ బోర్డ్ మీటింగ్ జరిగిన తర్వాత SSD టోకెన్స్, దివ్య దర్శనం టోకెన్స్ అండ్ VIP రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలకి సంబంధించి టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో మొత్తం మీద ఇదండి, VIP రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్టు ప్రస్తుతానికి టీటీడీ వారు ఎక్కడా కూడా అఫీషియల్ అప్డేట్ అనేది ఇవ్వలేదు. ఎవరైతే ఈ మే నెలకి సంబంధించి బ్రేక్ దర్శనం కొరకు లెటర్స్ తీసుకున్నారో ఆ భక్తులందరూ మీరు తిరుమలకు వచ్చి జేఈ ఆఫీస్ లో ఆ లెటర్ ని సబ్మిట్ చేసి ట్రై చేస్తామనుకుంటే ట్రై చేయొచ్చు. క్యాన్సిల్ చేసినట్టు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదండి. ఇక నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా మే 1వ తేదీ శుక్రవారం రోజున 71,008 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 36,144 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,52,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమలలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది.
ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని అన్ని కంపార్ట్మెంట్ లోను అలాగే నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్లలోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో తిరుమల ఔటర్ రింగ్ రోడ్ లో ఉన్న బాటగంగమ్మ గుడి వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 15 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 20 నుంచి 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ SST టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 4 నుంచి 7 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఓకే అండి, మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా 10వ తరగతి పరీక్షా ఫలితాలు రావడంతో ఒక్కసారిగా నిన్నటి నుంచి తిరుమలలో భక్తుల రద్దీ అయితే భారీగా పెరిగింది. అండ్ తిరుపతి ఆఫ్లైన్ SST అండ్ దివ్య దర్శనం టోకన్స్ కూడా రోజు ఇచ్చే సమయం కంటే ఇంకా గంటన్నర ముందుగానే ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం ఎవరైతే తిరుమల స్వామివారి దర్శనార్థం ఎటువంటి టికెట్స్ లేకుండా వస్తున్నారో ఆ భక్తులందరూ కూడా దర్శనానికి సుమారుగా 20 నుంచి 24 గంటల సమయం ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని రావాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకని అంటే మీరు కుటుంబ సమేతంగా ఏ టికెట్స్ లేకుండా స్వామివారి ఉచిత దర్శనంకు వచ్చినప్పుడు అంత సమయం ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వచ్చారు అనుకోండి, అంతకంటే ఇంకా ముందుగానంటే 20 నుంచి 24 గంటల ముందుగానే ఫ్రీ దర్శనం కంప్లీట్ అయిపోతే హ్యాపీ. ఒకవేళ అంత సమయం ఫ్రీ దర్శనంకి పట్టింది అనుకోండి, కుటుంబ సమేతంగా వచ్చినప్పుడు మీరు ఒక ప్లాన్ గా వస్తారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అందుకే విషయం చెప్తున్నాను. అంటే ఇంకొకటి, ప్రస్తుతం తిరుపతిలో కావచ్చు, తిరుమలలో కావచ్చు ఎండల తీవ్రత అయితే అధికంగా ఉంది. ఎవరైతే పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు కుటుంబ సమేతంగా తిరుమల స్వామివారి దర్శనార్థం వస్తున్నారు ఆ భక్తులందరూ కూడా ఈ ఎండకి కొంచెం జాగ్రత్తలు తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాను. అండ్ ముఖ్యంగా వాటర్ బాటిల్ అనేది మీతో పాటు క్యారీ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే తిరుమలలో మనకి ప్రతి చోట పలు ప్రదేశాలలో కూడా RO వాటర్ ప్లాంట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. కానీ మీ దగ్గర వాటర్ బాటిల్ ఉంది అనుకోండి, ఆ వాటర్ బాటిల్ లో వాటర్ అనేది నింపుకొని పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు మీకు అవసరమైనప్పుడు ఆ వాటర్ తాగడానికి అవకాశం ఉంటుందండి. ఎండలు తీవ్రత అధికంగా ఉంది కాబట్టి ఈ విషయం అనేది చెప్తూ ఉన్నాను. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా ఆఫ్లైన్ టోకెన్స్ అండ్ రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాల గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.